సో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో మనం ఎడోబ్ డ్రీమ్వీవర్లో ఉన్న ప్రాపర్టీస్ ప్యానల్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా ఒక ప్రాపర్టీస్ ప్యానల్ అంటే ఆల్మోస్ట్ 90% డ్రీమ్వీవర్లో ఒక బ్యాక్ బోన్ లాంటిదని చెప్పొచ్చు. సో ప్రాపర్టీస్ ప్యానల్ ఒకటి, ఇన్సర్ట్ ప్యానల్ ఒకటి అనేది మోస్ట్ కీ కాంపోనెంట్స్ డ్రీమ్వీవర్ యొక్క ఏపీఐ అంటే మా టూల్లో అని చెప్పొచ్చు, మన ఐడిఈలో. సో ఈ పర్టికులర్ వీడియోలో ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్, ప్రతి వీడియోలో ఈ పైన హెడ్డింగ్, కింద క్యాప్షన్, ఇవి రెండు కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది దీని గురించి మీకు తెలుస్తుంది. కంట్రోల్ F3 పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఈ ప్రాపర్టీస్ ప్యానల్ మనం కీబోర్డ్ ద్వారా ఓపెన్ చేయాలంటే ఈ కీ యూజ్ చేయాలి. సో ఈ ప్రాపర్టీస్ ప్యానల్ బేసికల్గా 2 డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటేమో HTML కేటగిరీ, సెకండ్ వన్ ఏమో CSS కేటగిరీ. ప్రజెంట్ మనం తెలుసుకోబోయే కేటగిరీ వచ్చి HTML వర్షన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ప్యానల్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఒకసారి మీరు డ్రీమ్వీవర్ ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే, ఈ విండోస్లో ఈ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది. ఒకసారి క్లిక్ చేస్తే పోతుంది. అంటే ప్రాపర్టీస్ ఎక్కడుంది? ఇక్కడ ఇది ప్రాపర్టీస్. దీన్ని క్లిక్ చేసి దీన్ని డాక్ చేసి పెట్టాను. ఇది ప్రాపర్టీస్. ఓకే, ప్రజెంట్ ఇక్కడ ఎలాంటి వర్షన్ చూపించట్లేదు, కంప్లీట్గా గ్రే కలర్ ఉంది. ఓకే, సో ఒక న్యూ HTML ఫైల్ మనం తీసుకుంటే HTML5 వర్షన్ క్రియేట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో ఇది HTML వర్షన్, ఇది CSS వర్షన్. మరి HTML వర్షన్లో మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అంటే, ఫార్మాటింగ్లో ఏమేమి కేటగిరీస్ ఉంటాయి? మనం ఆల్రెడీ HTML మనం మాన్యువల్ కోడింగ్లో మనం చూస్తే HTML ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని మీరు బై SEO స్కిల్స్ అని కొడితే నా వీడియో వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పారాగ్రాఫ్స్, H1 to H6 హెడ్డింగ్ లెవెల్స్ ప్లస్ ప్రీ ఫార్మాటింగ్ ట్యాగ్స్, వీటన్నిటిని కలిపితే ఫార్మాటింగ్ అంటారు. అవేనా ఇంకేమన్నా ఉన్నాయంటే ఎస్, ఇవి కూడా ఉన్నాయి. వీటిల్ని బోల్డ్ అంటారు. ఇది ఎటాలిక్, అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, ఇది బ్లాక్ కోట్. ఇక్కడ మీకు హైపర్ లింక్స్ ఇవ్వడం, ప్లస్ ఇక్కడ మీకు దాని యొక్క లింక్స్ ఇవన్నీ వస్తాయి. కానీ CSS పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, CSS యొక్క ఫాంట్ ఏంటి, సైజ్ ఏంటి, కలర్ ఏంటి, CSS ప్యానల్లో CSS ఆల్రెడీ క్రియేట్ చేసిన CSS యొక్క రూల్ని ఎడిట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఓకే, సో ప్రాపర్టీస్లో మనకి HTML వర్షన్, CSS వర్షన్. ఇప్పుడు HTML వర్షన్లో ఈ కేటగిరీస్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ HTMLలో హెడ్లైన్ 01, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను H1 అంటే ఆటోమేటిక్ హెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ శాంపిల్ టెక్స్ట్. దీన్ని సెలెక్ట్ చేసి నేను పారాగ్రాఫ్లో ర్యాప్ చేస్తే పారాగ్రాఫ్లోకి వెళ్తుంది. సో దీన్ని మళ్ళీ పేస్ట్, దీన్ని సెలెక్ట్ చేసుకొని HTML వర్షన్ ప్యానల్, సారీ ఇందాకది. సో ఇది H2లో పెట్టాను. అలాగే మళ్ళీ ఎంటర్, ఇది H3లో పెట్టుకోవచ్చు. అలాగే ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ప్రీ ఫార్మాటింగ్లోకి మారిస్తే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు స్పేసెస్ వాడచ్చు, అలాగే ట్యాబ్స్ వాడచ్చు, అలాగే ఎంటర్ వాడచ్చు, ప్లస్ ట్యాబ్ వాడచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు ఒక్కసారి కోడ్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి మనకేం చెప్తుంది డ్రీమ్వీవర్. దీన్ని ఆటోమేటికల్గా ర్యాప్ చేసింది. H1లో దీన్ని ర్యాప్ చేసింది, పారాగ్రాఫ్లో దీన్ని ర్యాప్ చేసింది, H2లో ఇది, అలాగే ప్రీ ఫార్మాటింగ్ ట్యాగ్లో ఇలా ర్యాప్ చేసింది. ఓకే, సో ప్రాపర్టీస్ ప్యానల్ అనేది మోస్ట్ కీ ఫ్యాక్టర్. మరి దీన్ని ఒకసారి క్లోజ్ చేశాను. తిరిగి ఓపెన్ చేయాలి అంటే మాత్రం కంట్రోల్ పట్టుకొని F3 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ టూల్ బార్ యాక్టివేట్ అవుతుంది. లేదు, సెకండ్ ఆప్షన్ ఏంటంటే విండోలో ఇక్కడ కంట్రోల్ F3 క్లిక్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఈ HTML వర్షన్లో మనకు బేసిక్గా ఈ కేటగిరీస్ ఉంటాయి, CSS కేటగిరీలో ఈ కేటగిరీస్ ఉంటాయి. సో HTMLలో మనకు నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, బ్లాక్ కోడ్స్. ఓకే, ఇది మీకు నెక్స్ట్ ట్యూటోరియల్లో నేర్చుకోబోతున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.